అశోక్ కుమార్ గారు, నియోజకవర్గాల ఈ పునర్విభజన అంశం మీ పార్టీలో ఒక జోష్, ఒక ఆనందాన్ని తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలను బట్టి చూస్తుంటే. ఏంటి కారణం ఏంటి? డెఫినెట్ గా అండి, ఎందుకంటే దాదాపు మన స్టేట్ బైఫర్కేషన్ అయిన దగ్గర నియోజకవర్గాలు పెరుగుతాయి అనేది ప్రతిసారి నానుడిగా వస్తూనే ఉంది. కానీ ఈసారి దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గా దాదాపు 50% కాన్స్టిట్యున్సీస్ ని పెంచబోతున్నాము అనేది, ఈ పార్లమెంట్ నిర్ణయం బిల్లు పెట్టబోతున్నాం అనేది శుభ పరిమాణం. ఓకే, దాంతో పాటు 33% ఉమెన్ రిజర్వేషన్ వలన ఎవరైతే యాక్టివ్ గా ఉన్నటువంటి మహిళలు రాజకీయాల్లో ఇంకా రాణించాలనుకుంటారో డెఫినెట్ గా వాళ్ళకి గుడ్ ఆపర్చునిటీ వస్తుందండి. వాళ్లతో పాటు నాలాంటి ఒక సాధారణ కార్యకర్తను కూడా నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టగలుగుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అండి. నాలాగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఈ నియోజకవర్గాలు పెరగటం వల్ల డెఫినెట్ గా మంచి ఆపర్చునిటీ వస్తుంది అనుకునేది మేమందరం చాలా దృఢంగా నమ్ముతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కార్యకర్తల్లో నుంచి ఇంకా లీడర్షిప్ పెరుగుతుంది ఈ నిర్ణయం వల్ల అని అన్నారు. అట్లా మరింత నాయకత్వం పెరుగుతుంది అనుకుంటున్నారా? అవును సార్, డెఫినెట్ గా. ఎందుకంటే అండి, కార్యకర్తల్లో చాలా మంది కూడా సమర్థులు ఉన్నారు. వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలంటే సరైన బేస్మెంట్ కావాలి. ఆ బేస్మెంట్ అనేది ఈ కాన్స్టిట్యున్సీస్ పెరగటం మూలాన వస్తుందని మేము అందరం అనుకుంటున్నాం అండి. ఓకే, అయితే ఒక మాట అండి, మహిళలకు 33% రిజర్వేషన్లు అనే దాని అంశానికి సంబంధించి ఇప్పుడు 263 అసెంబ్లీ స్థానాలకు పెరిగింది అనుకోండి, వాళ్ళకి 87, 86, 87 వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే పార్లమెంటు స్థానాల్లో కూడా ఒక 12, 13 పార్లమెంటు స్థానాలు వాళ్ళకి దక్కే అవకాశం ఉంది. మహిళా ఓటు ప్రధానంగా ఎటువైపు ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీరు 2019 నుంచి 24 వరకు చూసుకుంటే అండి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఎన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశారో మీరు అందరూ చూసారండి. కానీ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మహిళలని ఎలక్షన్స్ కి ముందు లక్ష్యంగా చేసుకొని ఎన్ని హామీలు ఇచ్చారో, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్క హామీ అన్నా నెరవేర్చారో లేదో వాళ్ళనే ఆలోచించుకోమంటున్నానండి. ఎందుకంటే మీరు చూసుకున్నటువంటి ఆడబిడ్డ నిధి కానివ్వండి, ఉచిత గ్యాస్ కానివ్వండి, ప్రతి పిల్లకి ఇస్తానన్నటువంటి స్కూల్ రీఎంబర్స్మెంట్ కానివ్వండి, లేదా వసతి దీవెన అంటే ఏదైనా సరే ఉమెన్స్ కి చెందవలసినవి చాలా వరకు ఆగిపోయాయండి. అవన్నీ ఎంత ఉమెన్ మీద ఇబ్బంది పడుతున్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పి కనీసం 2 ఏళ్లు కూడా అవ్వకముందే ప్రతి ఇంట్లోని మహిళలు పూజలు చేస్తున్నారండి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, డెఫినెట్ గా ఉమెన్స్ ఎటువైపు ఈసారి మొగ్గబోతున్నారు అనేది క్లియర్ గా మీకు అర్థమైపోతుంది. రైట్, థ్యాంక్ యూ సార్ అశోక్ కుమార్ గారు.